ప్రైజ్ ది లార్డ్. మీకు ఈ ఉదయకాల శుభములు కలుగునుగాక. ప్రియమైన వారలారా, ఈరోజు మీ హృదయము భారంగా ఉందా? జీవితంలో సమస్యల ప్రవాహము మిమ్మల్ని ముంచివేస్తోందా? అగ్ని పరీక్షలు అంతము కావు అనే భావన కలుగుతోందా? ఈరోజు దేవుడు మీకోసం ఒక అద్భుతమైన వాగ్దానం చెప్తూ ఉన్నాడు. ఈ వాగ్దానము మీ భయాన్ని ఆశగా, మీ కన్నిటిని ధైర్యంగా మార్చగలదు. మనము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు చెప్పిన ఈ శక్తివంతమైన మాటలను ధ్యానిద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఈ మాటలను మరి దేవుడు మన కొరకు ఇచ్చిన ఒక గొప్ప వాగ్దానం. ప్రియమైన వారలారా, దేవుడు నీకు కష్టాలు రావు అని చెప్పలేదు, కానీ కష్టాల మధ్యలో నేను నీతో ఉంటాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. జలములు అంటే మన జీవితంలో సమస్యలు. ఆ సమస్యలు ఎలాంటి సమస్యలు అంటే కన్నీటితో ముంచివేసే సమస్యలు. కొన్ని కన్నీటి సమయాలు మనము రుచి చూస్తూ ఉంటాం కదా. నదులు మనల్ని ముంచెత్తే పెద్ద పెద్ద సమస్యలను సూచించే ఈ వాక్యము ద్వారా మనకు అర్థమవుతుంది. జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైందును. జలాలలోకి వెళ్ళవు అని చెప్పడం లేదు, కానీ ఆ జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లి పారవు. అంతేకాదు, అగ్ని మన విశ్వాసాన్ని పరీక్షించే శోధనలను సూచిస్తుంది. అలాంటి అనేక శోధనలను మనం ఎదుర్కొంటూ ఉంటాము. అయితే దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు జలాలు మనల్ని ముంచవు, అగ్ని మనలను కాల్చలేదు. నీవు అగ్ని మధ్యను నడుస్తూ ఉన్నప్పుడు కూడా కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎందుకంటే మనము ఒంటరిగా లేము. మనము ఒకసారి షద్రకు, మెషకు, అబేద్నెగోలను జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళు అగ్నిలో పడ్డారు, అగ్నిలో పడవేయబడ్డారు, అగ్నిగుండంలో. అయితే ఆ అగ్నిగుండంలో వారు ఏమాత్రం కాలిపోలేదు. వారి యొక్క తల వెంట్రుకలు కూడా కాలిన వాసన రాలేదు. వారి వస్త్రాలు కాలలేదు, వాసన కూడా రాలేదు. ఇంత గొప్పగా వారిని దేవుడు తనే వాళ్ళతో పాటు అగ్నిలో సంచరించి అద్భుతం జరిగించాడు. ఆ రాజైన నెబుకద్నెజరు ఆ విషయం చూసినప్పుడు ఆశ్చర్యంతో అతడు లేచి నిలబడ్డాడంట. దగ్గరికి వెళ్ళి ఆయనే స్వయంగా షద్రకు, మెషకు, అబేద్నెగో బయటికి రండి అని పిలుస్తున్నాడు. ఎందుకంటే అంత గొప్పగా అతడు ఆశ్చర్యంలో మునిగిపోయాడు. వారి దేవత, ఆ ప్రతిమ వారిని ఎవరిని కూడా ఏం చేయలేకపోయాడు. ఆ విగ్రహాలు మనల్ని ఏం చేయలేవు. దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు జలాలు మనల్ని ముంచవు, అగ్ని మనల్ని కాల్చలేదు. ఎందుకంటే మనం ఒంటరిగా లేము కదా. ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు మీ చేతిని పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన వాగ్దానం ఎప్పటికీ కూడా తప్పదు. ఆయన మీతో ఉన్నాడు, మిమ్మల్ని విడిచిపెట్టడు. ఇశ్రాయేలీయులు సడన్గా ఒక పెద్ద సమస్యను ఎదుర్కొన్నారు. వెనుక ఫరో సైన్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రం. మరి ఈ ఎర్ర సముద్రంలో వారు ఎలా ఈ గొప్ప సముద్రాన్ని దాటాలి అని వాళ్ళు దుఃఖంతో, బాధతో మొరపెడుతూ, ఒకవైపు మొరపెడుతూ దేవునికి, మరొక వైపు మోషే పైన సణుగుతూ ఉన్నారు. అయితే దేవుడు వారికి ఎంత గొప్పగా ఆ జలాలలో బడి వెళ్ళునట్లుగా వారికి దారి చూపించాడు. వారు వెళ్తూ ఉంటే అవి నీ మీద పొర్లి పారవు. యోర్దాను కూడా అలాగే ఆగిపోయింది. జలములు కంప్లీట్గా ఆగిపోయాయి. ఏ జలము కూడా అలా ఆగిపోలేవు. ఏ నీరు కూడా, ఏ నదిలో ఉన్న నీరైనా, సముద్రంలో ఉన్న నీరైనా అవి పారడమే వాటి యొక్క సహజ గుణం. అవి ఎప్పుడూ ఆగిపోవు. కానీ దేవుడు ఆజ్ఞాపిస్తే అవి ఆగిపోతాయి. సముద్రం చీలిపోతుంది, మార్గం ఏర్పడుతుంది.
యొర్దాను నది నీళ్లు అసలు ముందుకు రానే రావు, అక్కడే ఆగిపోతాయి. అంత గొప్పగా దేవుడు మనల్ని రక్షించేవాడు. అక్కడ ఒకవేళ నిజమైన జలములను వాళ్ళు చూశారు, కానీ మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక రకాల సమస్యలు, మనల్ని జలములలాగా ముంచివేసే సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే ఆ సమస్యలన్నిటిలో నుంచి కూడా దేవుడు మనకు దారి చూపిస్తాడు, మనలను అందులో నుంచి బయటకు తీసుకొస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని విశ్వాసంతో పట్టుకోండి. మీ పరిస్థితి ఎంత పెద్దదైనా సరే మీ దేవుడు దానికంటే గొప్పవాడు. నువ్వు జలములలో బడి దాటుతున్నావా, ఆయన నీకు తోడై ఉంటాడు. నదులలో బడి వెళ్తున్నావా, అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుస్తూ ఉన్నావా, కాలిపోవు. అవమానాలు నిన్ను కాల్చివేయవు, నిందలు నిన్ను కాల్చివేయవు. అలాంటి జ్వాలలు ఏవి నిన్నేం చేయలేవు. నువ్వు ఒక్కసారి దేవుని నమ్మి, ఆయన వాగ్దానమును పట్టుకొని, ఆయన వాగ్దానమును నమ్మి విశ్వాసంతో ముందుకు సాగినట్లయితే నీ ప్రతి సమస్య నుంచి కూడా దేవుడు నీకు సహాయం చేస్తూ విడుదలను ఇస్తాడు. అలాగే నీకు మార్గం కూడా చూపిస్తాడు. క్షేమంగా నువ్వు అవతలికి వెళ్తావు. ఆ పరిస్థితులన్నిటినీ దాటుకొని అవతలికి వెళ్తావు. మరి దేవుడు నిన్ను కాపాడుతూ ఉండగా దేవుడు నీకు తోడైండునుగాక. ప్రార్థించుకుందాం. ప్రార్థనలలో తప్పక అందరూ ఏకీభవించండి. ఈ ప్రార్థనలు మీకు సహాయకరంగా ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియో చివర ఆమెన్ అని టైప్ చేయండి. మరి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తప్పకుండా మీరు కామెంట్లలో తెలియజేయండి. మీ కొరకు నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ మహిమగల నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈరోజు నీవు మాకు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానమునకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నీవు జలములలో బడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడయందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, అగ్నిలో నడిచినప్పుడు కాలిపోవు అని సెలవిచ్చినందుకు నీకు వందనములు. ప్రభా, ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని నీ కృపాహస్తంతో తాకుమని ప్రార్థిస్తున్నాము. దేవా, కొందరు కన్నీటి ప్రవాహాల మధ్య ఉన్నారు, కొందరు కుటుంబ సమస్యలతో పోరాడుతూ ఉన్నారు, మరికొందరు అనారోగ్యము, అప్పులు, ఉద్యోగ సమస్యలు, నిరాశ, ఒంటరితనము, భయము వంటి భారాలతో అలసిపోయి ఉన్నారు తండ్రి. వారందరికీ నీవే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. దేవాది దేవ, మమ్మల్ని సమస్యల నుండి మాత్రమే కాక సమస్యల మధ్యలో నుండి కూడా నీ సన్నిధిని అనుభవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మా విశ్వాసము స్థిరమైనదిగా ఉంచండి, బలమైనదిగా ఉంచండి. శత్రువు అనేక రకాల భయాలు, ఆందోళనలు, నిరుత్సాహము మా హృదయాలపై తీసుకువచ్చి మమ్మలను ముంచివేస్తూ ఉంటాడు. అయితే ఆ శత్రువు యొక్క అధికారంను యేసునామములో లయం చేస్తున్నాము. ప్రభా, అలాంటి భయాలన్నిటి నుంచి కూడా మాకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఎలాంటి ఆందోళన కానీ నిరుత్సాహం కానీ మా హృదయంలోనికి రానియవద్దు తండ్రి. ప్రభా, ఎవరికి కూడా మరి నిరుత్సాహంతో డిప్రెషన్ అధికం కాకుండా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది నిరుద్యోగ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు, ఎంతోమంది నాయన ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాము. శత్రువు యొక్క అధికారం నుంచి యేసునామంలో మాకు విడుదల దయచేయండి. ప్రభా, మా కుటుంబాలను నీ రక్షణలో ఉంచుము తండ్రి. మా పిల్లలను, తల్లిదండ్రులను, జీవిత భాగస్వాములను, బంధువులను నీ రెక్కల క్రింద దాచి తండ్రి ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాము. రక్షణ లేని ప్రతి ఒక్కరు కూడా రక్షించబడినట్లుగా సహాయం చేయండి. ప్రతి ఇంటిలో నీ ప్రేమ, సమాధానము, ఐక్యత నింపుమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, వ్యసనములకు గురై భయంకరమైన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని యేసునామములో విడుదల దయచేసి వారికి సహాయం చేయము తండ్రి. మా తండ్రి దేవ, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను అనుగ్రహించండి. ఎంతోమంది తీవ్రమైన అనారోగ్యములతో హాస్పిటల్స్లో ఉన్నారు, ఎంతోమంది ఐసీయూలలో ఉన్నారు, వెంటిలేటర్పై ఉన్నారు. కనికరించి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఎంతోమంది సర్జరీల గుండా వెళ్తున్నారు, మరి కెమోథెరపీల గుండా, డయాలసిస్ల గుండా వెళ్తున్నారు. అనేక రకాల పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిని కూడా యేసునామములో స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యంతో వారి ఇంటికి వెళ్ళినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము. ప్రభా, మరి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి తగిన అవకాశాలను
అనేక మార్గాలను వారి ఎదుట తెరవండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారికి నీ సమృద్ధిని, దుఃఖంలో ఉన్న వారికి నీ ఆత్మీయ ఆదరణను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఈ రోజు నుండి మేము పరిస్థితులను చూసి భయపడకుండా నీ వాగ్దానాలను చూసి ధైర్యంగా ముందుకు సాగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీవు మాతో ఉన్నావన్న నమ్మకాన్ని ప్రతిరోజు మరింత బలపరచండి. దేవా, ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ వారమంతా కాపాడండి, ఈ దినమంతా కాపాడండి. దైనందిన జీవితంలో వారు ఏ పరీక్షల గుండా వెళ్తున్నారో ఆ భయంకరమైన ఆ సమస్యల నుంచి, పరీక్షల నుంచి యేసునామములో విడుదల, జయము, విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, ప్రతి ఒక్కరూ తమ ఉద్యోగ జీవితాల నిమిత్తమై బయటికి వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. మా తండ్రి దేవా, ప్రతి ఒక్కరూ ఏ వాహనంలో ప్రయాణిస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. నీ దూతలను నియమించిన ఆయన ప్రతి ఒక్కరిని కూడా కాపాడం తండ్రి. వారి పాదములకు రాయి తగులకుండా వారిని ఆశీర్వదించి కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి. వారు చేసే ప్రతి కార్యంను ఆశీర్వదించండి, జయప్రదం చేయండి తండ్రి. మా ప్రభా, మేము చేసే ఉద్యోగ జీవితాలలో మేము చేసే ప్రతి పని కూడా నీకు మహిమకరంగా మరి ఉత్తమమైనదిగా ఉండినట్లుగా సహాయం చేయమని తండ్రి, నీ నామములకు మహిమ తెచ్చేవారుగా మమ్మల్ని అందరినీ కూడా సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఇంకా మా ప్రార్థనలు ఎవరెవరైతే కోరుతున్నారో వారిని అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. నాయన, మాకు తెలియని అనేక సమస్యలు అనేక మంది ఎదుర్కొంటూ ఉంటారు తండ్రి. ఎంతో మంది హృదయాలు ఎంతో భారముతో, దిగులుతో నింపబడి ఉన్నాయి ప్రభా. అవన్నీ కూడా మీరెరుగుదురు తండ్రి, మాకు తెలియదు. కానీ మేము ఈ సమయంలో ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క పరిస్థితుల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి సేవకులను ఆశ్రయించండి. ప్రతి సేవకుని యొక్క పరిచర్యను కూడా అద్భుతంగా అభివృద్ధి చెందించండి దేవా. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఎంతోమంది ప్రభా మరి యుద్ధ వాతావరణంలో ఉంటూ భయంకరమైన పరిస్థితులు, భయంతో కూడినటువంటి జీవితం జీవిస్తూ ఉన్నారు తండ్రి. ప్రతి పరిస్థితిని నీ కంట్రోల్లోకి తీసుకోమని ప్రార్థిస్తున్నాము. ఇశ్రాయేల్ దేశంను దీవించండి. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి ప్రభా. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నా ప్రతిదీ కూడా నీ ఆధీనంలో ఉందని మేము నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము దేవా. మా దేశమును దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా. ఎంత భయంకరమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నామో మీరు ఎరుగుదురు తండ్రి. ఎన్నో భయంకరమైన దాడులకు గురవుతున్నారు సేవకులు, దాడులకు గురవుతున్నారు. అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి నాయన. కృప చూపించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి తండ్రి వాళ్ళను ఆ పరిస్థితుల నుంచి తప్పించమని, అరికట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు సరిగ్గా, నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఎవరైతేనైనా అన్యాయానికి గురై ఉంటున్నారో వారికి న్యాయం జరిగించండి. ఈ లోకంలో న్యాయం జరగదు, కానీ మీరైతే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగించే న్యాయమూర్తి అయి ఉన్నారు. ఎంతోమంది ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, ఇంకా అనేక ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు నాయన. ఉద్యోగ పరిస్థితులలో తండ్రి భయంకరమైన అవమానాలకు గురవుతున్నారు. ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రయించి ఈ భయంకరమైన ప్రతి సమస్య నుంచి కూడా యేసునామములో ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనము. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఒక విషయం మాత్రం ఎన్నడూ మర్చిపోవద్దు. మీరు ఒంటరి వారు కాదు, దేవుడు మీతో ఉన్నారు. ఈరోజు మీరు దేవుని వాగ్దానాన్ని విశ్వసించి ప్రార్థించినట్లయితే మీ జీవితంలో ఆయన అద్భుత కార్యం చేయడం ప్రారంభిస్తాడు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో తప్పకుండా పంచుకోండి. దేవుని వాగ్దానము ఇంకొకరికి కూడా ధైర్యాన్ని ఇవ్వవచ్చు. మా బ్లెస్సెడ్ అవర్ ఆఫ్ గ్రేస్ పరిచర్య ద్వారా ప్రతిరోజు దేవుని వాక్యము మరియు ప్రార్థనలు వినాలనుకుంటే
మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి క్రొత్త వీడియోల కోసం నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయండి. చివరిగా ఈరోజు అంతా ఈ వాగ్దానాన్ని మీ హృదయంలో ఉంచుకొనండి. నీవు జలములలో బడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడయందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని కాపాడి సమాధానంతో నింపి ప్రతి పరీక్షలో విజయాన్ని అనుగ్రహించునుగాక. ఆమెన్. మరొక ఆశీర్వాదకరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు దేవుని కృపలో సురక్షితంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.